ఈరోజు మళ్ళీ ఏపీ 26TC4779 ట్రక్ నంబర్, వేబుల్ నంబర్ 511673446306 వేబుల్ నంబర్తో 4వ తేదీ జూలై 4వ తేదీ 3:27 మళ్ళీ ఏఆర్ ఫుడ్స్ నుంచి బయలుదేరింది. యాడికి వచ్చింది? తిరుమలకి వచ్చేసింది. 2 వేబుల్స్ వైష్ణవి డైరీ ఫుడ్స్ నుంచి బయలుదేరిన గీ ట్రక్, నెయ్యి ట్రక్ దిండిగల్లుకు వెళ్ళి దిండిగల్లులో మళ్ళీ వేరే వేబుల్ వేయించుకొని మళ్ళీ ఏఆర్ ఫుడ్స్ పేరుతో మళ్ళీ అదే తిరుమలకి వస్తుంది. అంటే 1000 కిలోమీటర్లు, 50 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్న తిరుమలకి వెళ్లాల్సిన ట్రక్కు తిరుపతి నుంచి దిండిగల్లుకు వెళ్ళి దిండిగల్ నుంచి మళ్ళీ తిరుమలకి వస్తుంది. ఈరోజు మేము అడుగుతున్నాం అంటే ఏఆర్ ఫుడ్స్ అనే కంపెనీ ఏది నెయ్యి సరఫరా చేస్తుందో, ఏ కంపెనీ నెయ్యి సరఫరా చేస్తుందో వాళ్ళకి సప్లయర్లు వైష్ణవి. అదే విధంగా ఇంకా ఎన్నెన్నో ఇటువంటి జరిగినాయి అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఈ ఒక్కటి నాకు దొరికింది, నేను తీసా, వేబుల్ నంబర్తో తీసా, టైమింగ్లతో చెప్తున్నాం. అంటే ఏఆర్ ఫుడ్స్ కి ఈ నెయ్యి సరఫరా చేసే కెపాసిటీ ఏఆర్ ఫుడ్స్ కి లేదనే విషయం మీరందరూ గమనించాలి. దానికనే ఊర్లో ఉండే డైరీల దగ్గర నుంచి అన్నిటి దగ్గర నుంచి వేబుల్ పెట్టుకొని నెయ్యి సరఫరా చేశారు. ఒకటే ట్రక్కు, ఒకటే నంబరు, 2 వేబుల్స్. ఈరోజు మేము అడుగుతున్నాం, ఈ టెండర్లన్నీ మార్చిలో జరిగిన టెండర్లన్నీ, దాని ముందర జరిగిన టెండర్లన్నీ అన్ని రింగ్ అయ్యాయి. అందరూ కలిసి మాట్లాడుకొని మంత్రి చేసుకొని ఈ టెండర్లు వేశారనేది వాస్తవం. ప్రీమియర్ అగ్రో తమిళనాడు, వైష్ణవి ఏపీ, ఏఆర్ ఫుడ్స్ తమిళనాడు, పరాగ్ మిల్క్ ముంబై, త్రిపారం యూపీ. ఇప్పుడు మేము అడుగుతున్నాం, ఈ టెండర్లు ఏ విధంగా దక్కించుకోవాలని ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి నుంచి, ఈవో దగ్గర నుంచి ఆడున్న 2 చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి అయితేనే, అదేవిధంగా భూమన కరుణాకర్ రెడ్డి అయితేనే మీరు కావాలని దీన్ని 1500 కిలోమీటర్లు పెంచారు. 800 నుంచి 1500 కిలోమీటర్లు మీరు ఎందుకు టెండర్ నిబంధనలు మార్చాల్సి వచ్చింది అని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఎంత దూరంగా ఉండే డైరీలు అయితే మన మాట వింటాయి. అరే బాబు రారా నాయనా, నేను టెండర్ వేసుకుంటున్నాను, నువ్వు ఒక టెండర్ అయ్యి, నువ్వు ఒక రేట్ అయ్యి, నేను తక్కువ రేట్ వేసుకుంటానని అన్ని కూడా మేనేజ్ చేసి రింగ్ చేసి అందరూ కలిసి వేసిన టెండర్లు. దానికనే 1500 కిలోమీటర్లు, 800 కిలోమీటర్లు, 1500 కిలోమీటర్లు నిబంధనలు మార్చారనే విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. సరే, అది కూడా పక్కన పెడతాం. వైవి సుబ్బారెడ్డి ఉన్నప్పుడు 2023లో మార్చ్ 496 రూపాయలకి మల్ గంగా మిల్క్ అండ్ ఆగ్రో ప్రొడక్ట్స్ అనే ఒక కంపెనీకి టెండర్ ఇచ్చారు. ఎంత? 496 రూపాయలు. 496 రూపాయలు. ఈరోజు నేను అడుగుతున్నాను, 496 రూపాయల నుంచి ఏమయ్యా 230 రూపాయలు, 294 రూపాయలకి పడిపోతుందా? ఎంత? 496 రూపాయల నుంచి మీకు 294 రూపాయలకి ఏ విధంగా నెయ్యి రేటు తగ్గిస్తారని మేము అడుగుతున్నాం. ఏదైనా స్టాక్ మార్కెటా? పొద్దున్నే ఒక రేటు ఉండేదానికి సాయంకాలం స్టాక్ మార్కెట్ మొత్తం పడిపోయేసి 1000 పాయింట్లు, 5000 పాయింట్లు, 10,000 పాయింట్లు పోయేదానికి ఏం తమాషాగా ఉందని అడుగుతున్నాం. అంటే 320
మొన్న ఇచ్చినవే తీసుకుంటాం. 320 అంటే 176 రూపాయలు కేజీకి తగ్గిస్తారా ఒక సంవత్సరంలో? 2023 496, 2024 320 రూపీస్, 320 రూపాయలు అంటే 55% ఒక్క సంవత్సరంలో నెయ్యి రేటు తగ్గద్దా? అక్కళ్ళారా చెల్లెళ్ళారా, మా అన్నలకు తెలియకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు మార్కెట్ పోరు కదా. మీకు చెప్పండి అమ్మా, తల్లులారా మీరు చెప్పండి, ఒక సంవత్సరంలో నెయ్యి రేటు 55% తగ్గిందా? మీరు అంగళ్ళలో కొనుక్కుంటున్నారు కదా నెయ్యి, ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి, ఒక్కసారి అడగండి మీ ఆత్మని. ఏమి నెయ్యి రేటు ఒక్క సంవత్సరంలో 55% తగ్గిందంటే ఎక్కడి నుంచి నాణ్యత నెయ్యి వస్తుందని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు సప్లై ఘీ when the